ఒకసారి ఆ స్టేజ్ అనేది డిటర్మైన్ చేసిన తర్వాత పేషెంట్ని క్లాసిఫై చేస్తాం. హై రిస్క్ పేషెంటా, లో రిస్క్ పేషెంటా అనే రకంగా క్లాసిఫై చేసి ట్రీట్మెంట్ అనేది నిర్ధారిస్తాం. జనరల్లీ థైరాయిడ్కి ట్రీట్మెంట్ 2 రకాలుగా చేయొచ్చండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ కామన్లీ యూజ్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఆపరేషన్ అండి. ఆపరేషన్ చేసి ఈ థైరాయిడ్ క్యాన్సర్ని పూర్తిగా థైరాయిడ్ లోపుతో సహా పూర్తిగా తీసేయాలి. కొంతమందిలో ఎవరికైతే పక్కన గడ్డల్లోకి వెళ్ళిందో, కింద కానీ సైడ్ కానీ రకరకాల ప్లేస్లోకి ఏమైనా వెళ్తే వాటిని కూడా మనం సర్జరీ చేసి సర్జరీ సమయంలోనే మొత్తం అన్ని తీసేయాల్సి జరుగుతుంది. కానీ ఏదైతే కనపడిన మైక్రోస్కోప్లు అంటే కంటికి కనపడకుండా ఎక్కడికన్నా పాకిన సెల్ ఏమన్నా ఉంటే థైరాయిడ్ క్యాన్సర్స్ వరకు కూడా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. న్యూక్లియర్ స్కాన్ చేస్తాము అంటే ఒక ఐసోటోప్, అయోడిన్ ఐసోటోప్ అని ఉంటుందండి. ఆ ఐసోటోప్ పంపించి బాడీలోకి ఏ సెల్ అయితే ఉన్నదో దాని మీద ప్రభావం చేసి దాన్ని చంపేసే ప్రయత్నం అనేది చేస్తుంది అనమాట. అది కేవలం థైరాయిడ్ సెల్స్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. బాడీలో వేరే ఏ సెల్ని కూడా అది ఏమాత్రం ఎఫెక్ట్ చేయకుండా సురక్షితంగా మళ్ళీ బాడీలోంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ రకంగా థైరాయిడ్ క్యాన్సర్కి సర్జరీ చేసి సర్జరీ అయిపోయిన తర్వాత అయోడిన్ థెరపీ అంటాం దాన్ని. అయోడిన్ థెరపీ ఇచ్చి మిగిలిపోయినవి లేకపోతే కంటికి కనపడింది లేకపోతే శరీరంలో వేరే ఎక్కడికైనా పాకేసిన క్యాన్సర్ని కూడా మనం క్యూర్ చేసే అవకాశం ఉంది మనకి.